నిజామాబాద్ రైల్వే స్టేషన్లో గురువారం ప్రపంచ పర్యావరణ అవగాహన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 22వ తేదీ నుంచి జూన్ 5వ తేదీ వరకు కొనసాగుతాయని నిజామాబాద్ రైల్వే స్టేషన్ హెల్త్ ఇన్స్పెక్టర్ శ్రీ ప్రేమ్ సాగర్ పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ఉద్యోగులు, ప్రయాణికులు తమ వంతు కృషి చేయాలని వైద్యాధికారిని దీపా సూచించారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ జిఆర్ గార్డెన్లో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మరియు ఆర్మూర్ మండల్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలకు, డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎంవీఐ వివేకానందరెడ్డి ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్లకు ప్రొజెక్టర్ ద్వారా అవగాహన కల్పించారు. సరస్వతి పుష్కరాలకు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సూచించారు. గురువారం ఆయన కుటుంబ సమేతంగా సరస్వతి పుష్కరాల్లో పాల్గొన్నారు. హైడ్రాలో బుల్డోజర్ డ్రైవర్ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్ రేవంత్ రెడ్డి విధ్వంస పాలనకు నాంది అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. 200 బుల్డోజర్ డ్రైవర్ పోస్టుల భర్తీకి 10,000 దరఖాస్తులు వచ్చాయన్నారు. రాష్ట్రంలో 1.55 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కార్డులు మంజూరైన వారికి ఈ నెల 25 నుంచి మొబైల్స్కు మెసేజ్లు వస్తాయని పేర్కొంది. కొత్త రేషన్ కార్డుదారులకు వచ్చే నెల నుంచి సన్నబియ్యం ఇస్తామని వెల్లడించింది. గ్రామ సభల ద్వారా ఎంపికైన వారికి కొత్త కార్డులు మంజూరు చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఇవాళ రాత్రి 10 గంటల వరకు ఆసిఫాబాద్, కరీంనగర్, హన్మకొండ, సంగారెడ్డి జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జగిత్యాల, మంచిర్యాల, మెదక్, ములుగు, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, ఆదిలాబాద్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు కవిత పేరుతో రాసిన లేఖ వైరల్ అవుతుంది. మై డియర్ డాడీ అంటూ పహల్గాం అమరులకు నివాళి, బీఆర్ఎస్ సభతో కేడర్ బలపడటం, పోలీసులకు వార్నింగ్ ఇవ్వడం వంటివి బాగున్నాయని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణ, వాకఫ్ బిల్లు వంటి అంశాలపై మౌనం, బీజేపీపై తక్కువగా మాట్లాడడం, ఉర్దూలో మాట్లాడకపోవడం ప్రతికూలంగా మారిందన్నారు.